డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. సినిమా ఇండస్ట్రీలోనూ అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ప్రస్తుతం ఒక్క వార్త తెగ హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ సూపర్ స్టార్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్, అలాగే ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగింది. వీరిద్దరూ మళ్ళీ కలిసిపోబోతున్నారా? చెంగల్పట్టు కోర్టులో ఏం జరిగింది? ఈ విషయాలన్నీ ఇప్పుడు క్లియర్ గా చూసేద్దాం రండి. గత కొన్ని నెలలుగా విజయ్, సంగీత విడివిడిగా ఉంటున్నారనే సంగతి మనకు తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగీత చెంగల్పట్టు కోర్టు మెట్లెక్కి విడాకుల కోసం పిటిషన్ వేశారు. 27 ఏళ్ల వీరి వైవాహిక బంధం ఇలా కోర్టు వరకు వెళ్లడం అప్పట్లో ఒక సంచలనం. ఆ పిటిషన్లో సంగీత విజయ్కి ఒక తోటి నటితో వివాహేతర సంబంధం ఉందని, ఆ కారణం వల్లే తనకు మానసిక క్షోభ కలిగిందని సంచలన ఆరోపణలు చేశారు. సంగీత తన పిటిషన్లో ఏ నటి పేరును నేరుగా చెప్పనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అందరి వేళ్లు ఒక్కరి వైపే చూపించాయి. ఆమె హీరోయిన్ త్రిషా కృష్ణన్. విజయ్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన గిల్లీ, అలాగే రీసెంట్ గా వచ్చిన లియో సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు. అయితే వీరిద్దరూ రీసెంట్ గా కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ లో, విదేశీ పర్యటనలో కలిసి కనిపించడం, అలాగే సోషల్ మీడియాలో త్రిష పెట్టిన కొన్ని పోస్టులు ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోశాయి. అయితే ఈ ఆరోపణలపై అటు విజయ్ గాని, ఇటు త్రిష గాని ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. ఇది కేవలం పుకారు మాత్రమే అని విజయ్ అభిమానులు కొట్టిపారేస్తూ వచ్చారు. ఇక కోర్టు విషయానికి వస్తే ఈ కేసు విచారణ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. జూన్ 15న ఈ కేసు చెంగల్పట్టు కోర్టులో విచారణకొచ్చింది. విజయ్ ఇప్పుడు సీఎం కావడంతో సెక్యూరిటీ కారణాల దృష్ట్యా వీరిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ విచారణ కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఇప్పుడు వినిపిస్తోన్న మరొక న్యూస్ ఏంటంటే, విజయ్, సంగీత తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అవును, ఇద్దరూ మళ్ళీ కలిసిపోవాలని ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది. దీనికి మెయిన్ రీజన్ విజయ్ గారి తల్లి శోభా చంద్రశేఖర్ గారట. ఇరు పక్షాల పెద్దలతో ఆమె మాట్లాడి, మీరు విడిపోతే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి కూర్చొని మాట్లాడుకోండి అని నచ్చ చెప్పారట. అత్తగారి మాటలపై ఉన్న గౌరవంతో సంగీత కూడా ఒక అడుగు వెనక్కి వేసినట్లు సమాచారం. అలాగే విజయ్ కూడా ప్రస్తుతం తమిళనాడు సీఎం కావడంతో పొలిటికల్గా ఇలాంటి వివాదాలు మంచిది కాదనే ఉద్దేశంతో ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నారట. మరి ఈ డెసిషన్ పై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.